హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. అలాగే మీరు కూడా బాగుండాలని దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన ఛానల్లోని వీడియోస్ చూసే వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మన ఛానల్ని ఇలాగే చూస్తూ ఇంకా నన్ను బాగా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఇవాళ అయితే నేను మా ఇంట్లో పెసరపప్పు, మునక్కాయ పప్పు ఎలా చేస్తానో ఆ విధంగానే మీకు ఇవాళ నేను చేసి చూపిస్తానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. పెసరపప్పు కూర చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే పెసరపప్పుని నేను 1 గ్లాస్ తీసుకున్నానండి. మేము ఉండే 3 మెంబర్సే కాబట్టి 1 గ్లాస్ తీసుకున్నాను. తీసుకొని ఒక 3 టైమ్స్ బాగా వాష్ చేశాను. వాష్ చేసి ఒక 5 మినిట్స్ అలా నానబెట్టానండి. నానబెట్టిన తర్వాత చింతపండు, టమోటాసు ఒక 2 టమోటాలండి. ఒక 2 టమోటాలు, ఒక 2 ఆనియన్స్ తీసేసుకొని కట్ చేసుకొని పప్పులో అయితే వేసేయాలండి. వేసిన తర్వాత కొంచెం ఉప్పు వేయాలి. ఉప్పు, పసుపు వేసేసి ఇవన్నీ వేసేసిన తర్వాత కుక్కర్లో ఒక 5 మినిట్స్ అట్లాగా పక్కన పెట్టేయండి. పక్కన పెట్టేసిన తర్వాత గ్యాస్ అయితే వెలిగించేసేయండి. వెలిగించేసి విజిల్ అయితే రానివ్వండి. ఒక 2 విజిల్స్ రానియండి. పెసరపప్పు కదా, సో చాలా తొందరగా ఉడికిపోతుంది. 2 విజిల్స్ రాగానే పప్పు అయితే బాగా ఉడికిపోతుందండి. అంతలోపల మిగిలినవైతే ఇంకా మునక్కాయలు అయితే కట్ చేసుకుందాము. మునక్కాయలను అయితే నీట్గా చూసుకొని కట్ చేసుకోవాలండి. మునక్కాయలు కూడా ఇప్పుడు లోపల ఏంటంటే కొంచెం కుళ్ళినట్టు అలా ఉంటుంది. సో చూసుకొని కట్ చేసుకోండి. అందులోనూ పురుగులు అన్నీ ఈ కాలంలో ఎక్కువ ఉంటాయి కదండి చెట్ల పైన. సో చూసుకొని మునక్కాయలు అయితే కట్ చేసుకోండి. వేస్ట్ అంతా తీసేసి నీట్గా అయితే మునక్కాయలన్నీ కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత మునక్కాయలన్నీ నీట్గా కట్ చేసుకున్న తర్వాత సాల్ట్ వాటర్, నైఫ్ అండ్ చాపింగ్ బోర్డు రెండు వచ్చైతే నేను ఫ్లిప్కార్ట్లో అయితే తీసుకున్నాను. ప్రాసెస్ నైఫ్ క్వాలిటీ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంది. తక్కువ కాస్ట్లోనే నైఫ్ అయితే 3 ఐటమ్స్ వచ్చాయండి. మామూలుగా చికెను, మటను అవి కట్ చేసేది ఒకటి, ఇంకొకటి వచ్చేది చిన్నది, ఇంకొకటి వచ్చేసి మామూలుగా వెజిటేబుల్స్ అవి కట్ చేసుకుంటాం కదండి, అదొకటి వచ్చింది. చాపింగ్ బోర్డు కూడా చాలా బాగుందండి. చాపింగ్ బోర్డు పైన కవర్ ఉంది. సో సరేలే ఇప్పుడే ఇందులో కవర్ తీయడం అని చెప్పేసి నేనైతే మామూలుగానే దాని మీదే కట్ చేస్తున్నాను. మళ్ళీ ఏంటి కవర్ ఉంది కదా, పేపర్ ఉంది కదా కట్ చేస్తున్నాను అనుకోవద్దు. చాపింగ్ బోర్డు అండ్ చాకు 2 అయితే చాలా బాగున్నాయి. మీకు ఎవరికైనా పర్చేస్ చేసుకోవాలంటే కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి. తక్కువ కాస్ట్లోనే వస్తుందండి. 250 ఎంతో పడింది. చాపింగ్ బోర్డు వచ్చి 280 రూపీస్ ఎంతో పడింది. కానీ అయితే చాలా అంటే చాలా బాగుంది. మళ్ళీ దీనికి కూడా షార్ప్ చేసుకోవడానికి షార్ప్ కూడా ఇచ్చారండి. షార్ప్ మిషన్ ఉంటుంది కదా, అది కూడా ఇచ్చారు. అవి కూడా క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి. నెక్స్ట్ అయితే ఇక్కడ చూడండి, మునక్కాయలని చాలా అంటే చాలా బాగా తొందరగా నీట్గా అయితే కట్ అవుతుంది. మునక్కాయలు అయితే నెక్స్ట్ అయితే చెప్పాను కదండి, ఉప్పు వేసి బాగా అయితే నీట్గా అయితే ఒక 2 టైమ్స్ కడుక్కోండి. కడుక్కున్న తర్వాత అప్పుడు అవి చాలా ఫ్రెష్గా అనిపిస్తాయి. నెక్స్ట్ ఏంటంటే పప్పు ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాము. నేను పప్పు అయితే ఓపెన్ చేసి చూశానండి. ఓపెన్ చేసి చూస్తే పప్పు అయితే చాలా 2 విజిల్స్కే మనము మామూలుగా పెసరపప్పుకి 4 విజిల్స్ అండి. మామూలుగా కొందరు 3 విజిల్స్ కూడా పెట్టుకుంటారు. నేనేంటంటే యాక్చువల్గా అయితే అప్పుడైతే మునక్కాయలను అయితే సపరేట్గా ఉడికించి తర్వాత పప్పులో వేసేదాన్ని. మునక్కాయలు వాటర్ అంతా నేను తీసేసేదాన్ని. కానీ విటమిన్స్ అంతా వాటర్లోనే ఉంటాయని ఈ మధ్య కాలంలో వేరే వాళ్ళు చెప్పారు. నేను వాటర్ తీయను అనేసి సరే అని చెప్పేసి నేను కూడా వాటర్లోనే పప్పులోనే ఉడికిచ్చేస్తున్నానండి మునక్కాయలు. ఇప్పుడు ఆల్రెడీ 2 విజిల్స్ వచ్చాయి కదా, 2 విజిల్స్కి పప్పు అయితే కొంచెం పప్పుగానే ఉంది. నెక్స్ట్ ఏంటంటే పచ్చిమిరపకాయలు ఇందాక యాడ్ చేయలేదండి. ఇప్పుడైతే పచ్చిమిరపకాయలు అయితే యాడ్ చేస్తున్నాయి. ఎందుకంటే మా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కదా, సో ఫస్టే పప్పులో పచ్చిమిరపకాయలు కానీ యాడ్ చేసేస్తే బాగా స్మాష్ అయిపోతాయి కదా, కొంచెం కారం అవుతుందని చెప్పి నేను మునక్కాయలు వేసేటప్పుడు పచ్చిమిర్చి కూడా వేసేసానండి. 2 వేసేసి ఇప్పుడు ఆల్రెడీ 2 విజిల్స్ వచ్చాయి కదా, నెక్స్ట్ కూడా ఇంకా ఈ మునక్కాయలన్నీ వేసేసి మళ్ళీ కుక్కర్ విజిల్ పెట్టేసేయాలండి. విజిల్ పెట్టేసిన తర్వాత మళ్ళీ 2 విజిల్స్ రానియండి. 2 విజిల్స్కి మునక్కాయలు అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోతాయి, బాగా ఉడికిపోతాయండి. ఇంకా నెక్స్ట్ అయితే మీరు ఈ టైంలో ఎవరైనా కారం వేసుకునే వాళ్ళైతే 1 స్పూన్ అయితే కారం వేసుకోండి. లేదు అవసరం లేదంటే ఈ కారమే సరిపోతుంది. ఎందుకంటే మళ్ళీ మనం తాలింపు వేస్తాం కదా, దాంట్లో ఎండుమిర్చి కూడా వేస్తాము, సో కారం అవుతుంది. సో చూసుకొని అయితే మీరు యాడ్ చేసుకోండి. నెక్స్ట్ అయితే 2 విజిల్స్ అయితే వచ్చేసాయండి. 2 విజిల్స్ వచ్చేసినాకైతే పప్పు అయితే చాలా అంటే చాలా బాగా కుక్ అయిపోయింది. కుక్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అయితే ఈ పప్పులోకి తాలింపు వేసుకోవాలండి. తాలింపులో ఏంటంటే కొంచెం నూనె వేసి, కరెంట్ అయితే పోయిందండి ఏమనుకోవద్దు వీడియోలో, నూనె వేసేసి తర్వాత జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, ఆనియన్స్, ఇంకా వెల్లుల్లి ఒక 3 అండి, అలాగా కొంచెం దంచుకొని వేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. వద్దంటే స్కిప్ చేసేయండి. ఇంకా మీ దగ్గర కరివేపాకు ఉంటే వేసుకోండి. నా దగ్గర అయితే కరివేపాకు లేదు. కరివేపాకు మామూలుగా పప్పు
పెడతాం కదండి, విజిల్ పెడతాం కదా, అప్పుడే వేసుకుంటే బాగుంటుందండి. తాలింపులో వేసినా కూడా బాగుంటుంది. నా దగ్గర అయితే లేదు, ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. నెక్స్ట్ ఇక్కడైతే పప్పు అయితే వేగిపోయిందండి. ఆనియన్స్ అంటే కొంచెం గోల్డ్ కలర్లో ఉంటేనే పప్పు అయితే నాకు కొంచెం టేస్ట్గా అనిపిస్తుంది. సో ఇక్కడ తాలింపు అయితే వేసేసాను. తర్వాత ఈ పప్పులో అయితే మిక్స్ చేసేసానండి. దీంట్లో పప్పులో ఏంటంటే కొంచెం పప్పు అయితే నాకు కొంచెం తిక్కుగా అనిపిస్తుందండి. సో నేనైతే దీంట్లోకి ఒక 2 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. ఎందుకంటే పెసరపప్పు కదా, చిక్కబడిపోతూ ఉంటుంది. వాటర్ యాడ్ చేసేసానండి. వాటర్ యాడ్ చేసి కింద అయితే స్టవ్ వెలిగించేస్తున్నాను. వాటర్ వేసాం కదా, ఒక 5 మినిట్స్ అలా ఉడికిస్తే అయితే బాగుంటుంది. నెక్స్ట్ అయితే తాలింపు దీంట్లో వేసేసి నీట్గా కలిపేసేయండి. కలిపేసినాక స్మెల్ ఉంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. పప్పులో దీంట్లో ఏంటంటే ఎక్కువ పులుపు ఉండకూడదండి, పులుపు ఉంటే అంత బాగుండదు. సో లైట్గా అయితే చింతపండు వేసుకొని నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి తర్వాత ఎలా ఉందో నాకు కమెంట్ చేసి చెప్పండి. పప్పు అయితే చాలా బాగుంటుందండి. నేను కూడా తిన్నాను, అలాగే పిల్లలకు కూడా పెట్టాను. పిల్లలు కూడా చాలా బాగా తిన్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.